మేడం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ అభివృద్ధి చేపట్టడానికి అయితే వచ్చారు, దాని గురించి మీరేం చెప్తారు మేడం? అభివృద్ధి చేయడం కోసమే కదండి పాపం ఆయన అంతా పగలో రేపు నిద్రపోకుండా చేస్తున్నారు. ఈ రోజుకి పల్లె పండగ అనేది ప్రతిదీ కూడా ఆగస్టు 14 నుంచి స్టార్ట్ చేశారండి. ఎక్కడా కూడా ఆయన రెస్ట్ తీసుకోకుండా పని స్టార్ట్ చేస్తూనే ఉన్నారు. ఆయనకి ఇచ్చిన పంచాయతీ పనులు కానీ ఏవైనా సరే ఆయన చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఆయన గురించి అసలు చెప్పడానికి ఏమి లేదండి. ఆయన చేయకపోతే మనం విమర్శించాలండి. ఆయన అంత హార్డ్ వర్క్ చేస్తున్నప్పుడు ఆయన గురించి మనం ఏమి విమర్శించుతామండి? ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి నువ్వు గనక మంచి పనులు చేసి మంచిగా అభివృద్ధి చేస్తే ఈరోజు నువ్వు 30 ఏళ్ళు ఉండేవాడివేమో. నువ్వు చేతగాంతనంగా చేసుకొని పరదాలు కట్టుకొని తిరిగి అందరినీ డబ్బులు ఇచ్చి మినిస్టర్లు చేసి వాళ్ళు సంకనాగిపోయి ఏటో పోయారు. గతంలో మేము చాలా మంచి చేసాం పేద ప్రజలకి అనేసి అంటున్నారు కదా మేడం జగన్మోహన్ రెడ్డి గారు. ఏండి మంచి పనులు చేశాడా? మంచి పనులు చేస్తే ఎందుకు ఓడిపోతాడండి? వాళ్ళ మంచి మెజార్టీతో గెలిచేవాడు కదా. 11 ఏంటి ప్రతిపక్షంలో లేకోకుండా ఓడిపోతాడా మంచి పనులు చేస్తే? అంటే ఈవీఎం ట్యాపరింగ్ల వల్లనే నేను ఓడిపోయాను అని చెప్పి చెప్తున్నారు కదా. ఆయన గెలిచినప్పుడు ఈవీఎం ట్యాపరింగ్లు కదా, అంటే వాళ్ళు గెలిచారని ఈవీఎం ట్యాపరింగ్ అంటున్నాడా? చేతగానోడు చేతగానోడు మాట్లాడతాడు. నోరు మూసుకొని కూర్చోమానండి. మన కళ్ళెదురుగా కనిపిస్తుంది కదండి డెవలప్మెంట్ అంతా. ఇంకా ఇంకా చేస్తూనే ఉంటారు, తప్పకుండా సక్సెస్ మీట్ అవుతారు. అయితే ఈరోజు అసలైన పండుగ అంటే ఏంటో ఈరోజు చూస్తున్నాము. మా చిన్నప్పుడు చూసేవాళ్ళం, అందరూ ప్రశాంతంగా ఎంతో హ్యాపీగా జనాల్లో ఒక ఆనందం వెలుగు, అలాంటి వెలుగు అప్పుడు గాంధీ తాత గారి ఆశయాలతో వెలుగు ఉండేది. ఈ కాలంలో ఈ మధ్యకాలంలో ఎప్పుడూ చూడలేదు.